హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ పథకం అనేది మళ్ళీ తిరిగి వాయిదా పడే అవకాశం ఉందనైతే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఏంటంటే ఈ నెల 28వ తేదీన విడుదల చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. కాకపోతే ఆ డేట్‌ని కూడా అయితే వాయిదా వేసే అవకాశం ఉందనైతే సమాచారం రావడం జరిగిందండి. సో ఎందుకు వాయిదా వేయడం జరిగింది? సో మళ్ళీ ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది అనేది నేను చెప్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి చెక్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రైతులకు ఆర్థిక సాయం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అలానే కేంద్ర ప్రభుత్వం అయితే నిధులనేవి ఈ నెల 20వ తేదీన లేదా 21వ తేదీన విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. కాకపోతే ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో యోగా అనే ఒక కార్యక్రమాన్ని అయితే పాల్గొనడం జరిగింది. అంటే ప్రారంభించడం జరిగింది. సో ఆ కార్యక్రమంలో అయితే నరేంద్ర మోడీ గారు అంటే మన ప్రధానమంత్రి గారు, అదేవిధంగా మన రాష్ట్రం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ సమావేశంలో అయితే పాల్గొనడం జరిగింది. అందుచేతే అయితే ఆ రోజున అన్నదాత సుఖీభవ అలానే పీఎం కిసాన్ పథకం అనేది ప్రారంభించలేకపోయారండి. సో ఎందుకు ప్రారంభించలేదు ఆ రోజున అనే దానికైతే ఇదేనా ఒక క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో అదే విధంగా మళ్ళీ తిరిగి ఈ నెల 28వ తేదీన విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. కాకపోతే ప్రభుత్వం నుంచి అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి అప్డేట్ అనేది సమాచారం అనేది రాలేదండి. సో ఈ పథకాలు అమౌంట్ అనేది రిలీజ్ చేసే ముందే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా సమాచారం అయితే రావడం జరుగుతుందండి. సో ఈ డేట్‌ని అనేది అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని అయితే సో అటువంటి సమాచారం ఏమీ రాలేదు కాబట్టి ఆ రోజు కూడా వాయిదా పడే అవకాశం ఉందని అయితే మనకి వచ్చిన అప్డేట్స్ మేరకు సమాచారం మేరకు అయితే నేను ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నానండి. సో అదేవిధంగా మనకి ఈ అమౌంట్ ఎలా క్రియేట్ అవుతుంది? ముందుగా ఏ అమౌంట్ క్రియేట్ అవుతుంది అనే విషయానికి గనక వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి గారు పీఎం కిసాన్ 20వ విడత 20వ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు విడుదల చేస్తే 2000 సో ఆ రోజునే అయితే అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత కింద అయితే 5000 రిలీజ్ చేస్తామని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తే దానితో పాటు అన్నదాత సుఖీభవ నిధులు అనేవి కూడా విడుదల చేయడం జరుగుతుంది. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నానండి. సో ఓకే, ఇక్కడ వరకు అయితే క్లియరు. కాకపోతే ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సిన పథకం ఏంటంటే సో విడుదల తేదీ కోసం మనం ఏ పథకాని కోసం వెయిట్ చేయాలి అనే విషయానికి గనక వచ్చినట్లయితే సో మనం పీఎం కిసాన్ 20వ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే డేట్ కోసం అయితే ఎదురు చూడాల్సి ఉంటుందండి. సో మనకి అన్నదాత సుఖీభవ డేట్‌తో అయితే అవసరం లేదు. సో ఎందుకంటే పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడే ఈ నిధులు కూడా విడుదల చేస్తారు కాబట్టి మనం పీఎం కిసాన్ రిలీజ్ డేట్ కోసం అయితే ఎదురు చూడాలండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ నెల 28వ తేదీ కూడా విడుదల చేసే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉందనే విషయానికి గనక వచ్చినట్లయితే సో ఇక నెక్స్ట్ మంతేనండి. సో జూలై మంత్‌లో విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. సో పీఎం కిసాన్ 2000 అలానే అన్నదాత సుఖీభవ తొలి విడత కింద 5000 కలిపి రైతు ఖాతాల్లో ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళకి 7000 రూపాయలనేది జూలై మంత్‌లో విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో జూలై మొదటి వారం లేదా రెండో వారంలో విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. సో ఇప్పటివరకు అయితే క్లియర్ అండి. సో ఎందుకు పోస్ట్‌పోన్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారని కూడా నేను చెప్పడం జరిగింది వచ్చిన సమాచారం మేరకైతే. సో ఇది ఎటువంటి కన్ఫర్మ్ అయితే కాదండి. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై అయితే. సో వచ్చిన సమాచారం మేరకు మొదటి వారం లేదా రెండో వారంలో విడుదల చేస్తారు అంతే. సో కన్ఫర్మ్ డేట్ అనేది కాదు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా చాలామంది కామెంట్లు అడుగుతున్నారండి. సో ఏంటంటే అన్నదాత సుఖీభవ స్టేటస్ అనేది చెక్ చేసుకునేటప్పుడు వెబ్సైట్ అనేది ఓపెన్ కావట్లేదు. సో ఇప్పుడు మేము ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది అడుగుతున్నారు. సో అవునండి, కొన్ని కారణాల వల్ల అంటే సర్వర్ బిజీ అయ్యి ఉండొచ్చు లేదా ఇంకొన్ని కారణాల వల్ల అయితే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ కావట్లేదండి. సో ఇప్పుడు మీరు ఏ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనే విషయానికి కనుక వచ్చినట్లయితే సింపుల్గా మీరు మీ దగ్గరలోని సచివాలయంకి కానీ లేదా సేవా కేంద్రాలకు గనుక వెళ్ళి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారండి. సో అతన్ని గనక మీరు కలిసినట్లయితే సో ఈ విధంగా మా స్టేటస్ అనేది చెక్ చేయండి అన్నదాత సుఖీభావకు సంబంధించి అని ఆయన్ని అడిగినట్లయితే సో ఆయనైతే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారండి. సో మీరు ఆధార్ కార్డ్ ఎత్తుకోవాల్సి ఉంటుంది. సో ఆధార్ నెంబర్ టైప్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ సచివాలయం సిబ్బంది దగ్గర అయితే లాగిన్ అనేది ఉంటుందండి అన్నదాత సుఖీభావకు సంబంధించి. సో ఆ లాగిన్లో వాళ్ళు మీ స్టేటస్ అనేది చెక్ చేసి ఏ విధంగా మీ స్టేటస్ ఉందనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. ఒకవేళ గనక వెబ్సైట్ ఓపెన్ కాకపోతే మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. సో అదేవిధంగా తంబత్రికేషన్ ఈకేవైసీ ఏ విధంగా వేసుకోవాలి, ఎవరు వేయాలని కూడా చాలామంది అడుగుతున్నారండి. సో ఈకేవైసీ తంబత్రికేషన్ అనేది ఎవరు వేయాలంటే ఎవరైతే కొత్తగా దరఖాస్తులు చేసుకున్నారో అన్నదాత సుఖీభవ నిధులు కావాలని అయితే
సో వాళ్ళు మాత్రమే ఈ కేవైసీ థంబ్ అథెంటికేషన్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. సో పాత వాళ్ళు అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే రైతు భరోసా నిధులు పొందుతూ ఉన్నారో సో వాళ్ళు వేయాల్సిన అవసరం లేదని అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆటోమేటిక్‌గా వాళ్ళ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయని అయితే చెప్పడం జరిగిందండి ప్రభుత్వం అయితే. కాబట్టి వాళ్ళు వేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళైతే ఈ కేవైసీ థంబ్ అథెంటికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ చేయించుకోవాలి అనే విషయానికి గనక వచ్చినట్లయితే సో నేను ఇందాక చెప్పినట్లే రైతు సేవా కేంద్రాలకు గనక వెళ్ళినట్లయితే అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు. అతన్ని కలిసి సో మా ఈ కేవైసీ అలానే థంబ్ అథెంటికేషన్ ఒకసారి పూర్తి చేసి ఇవ్వండి అంటే వాళ్ళైతే పూర్తి చేసి ఇస్తారండి. సో వాటికి డాక్యుమెంట్స్ ఏం కావాలంటే మీరు అన్నదాత సుఖీభావాకి ఎటువంటి ఆధార్ నెంబర్ ఇచ్చుంటారో ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎత్తుకెళ్లాల్సి ఉంటుంది. సో ఆధార్ నెంబర్ టైప్ చేసి మీ థంబ్ అథెంటికేషన్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మీరు థంబ్ అథెంటికేషన్ అలానే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా నేను ఏ డేట్న రిలీజ్ చేస్తారు, ఎందుకు వాయిదా వేయడం జరిగింది అనేది నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందండి. సో అదేవిధంగా మీరు ఇప్పుడు ఆ డేట్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, ఏమైనా ఆప్షన్ ఉందా అనేది చాలామంది అడగవచ్చండి. సో అంటే పీఎం కిసాన్ డేట్ అనేది ఎప్పుడు రివీల్ చేస్తారు, ఒకవేళ విడుదల చేస్తే మాకు ఎలా తెలుస్తుంది అనేది అడగొచ్చు. సో వాళ్ళకి కూడా ఒక వెబ్సైట్ ద్వారా అయితే ఈ డేట్ అనేది తెలుసుకోవచ్చు అండి. సో అది ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో మీరు ముందుగా క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి pmkisan.com అని టైప్ చేస్తే ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే అక్కడ ఇంగ్లీష్లో అయితే మెసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఏంటంటే ఫిబ్రవరిలో 19th ఇన్స్టాల్మెంట్ అనేది రిలీజ్ చేశామని అయితే అక్కడ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కనుక రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేస్తే అక్కడ 20th ఇన్స్టాల్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరు మీ మొబైల్లో డేట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారు, విడుదల చేస్తే ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది అక్కడ చూడొచ్చు. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చండి మీ మొబైల్లోనైతే. సో అన్నదాత సుఖీభావాకి సంబంధించి అలానే పీఎం కిసాన్కి సంబంధించి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందింది అని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరో 10 మందికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. కాబట్టి లైక్ చేయండి. ఎన్ని వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అలానే మన ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.